హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 40కి రావడం జరిగింది. సో ఇంతవరకు ఫస్ట్ పార్ట్ నుంచి 39 పార్ట్స్ చూడకపోతే కంపల్సరీగా చూడండి. క్లియర్గా చూసుకొని మనకి 4000 బిట్స్లో మనకి జీకే 500 బిట్స్ కంప్లీట్ అయిపోయి, జోగ్రఫీ 750 కంప్లీట్ అయిపోయి, అండ్ హిస్టరీలో 700 బిట్స్ కంప్లీట్ అయిపోయి, ఇంకా 100 బిట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 2 వీడియోస్లో మనకి హిస్టరీ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత పాలిటీ, ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుందండి. ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటినీ కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి. అదే మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అనమాట, రైట్? సో అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ అరిథమెటిక్ ఒక 2700 క్వశ్చన్స్ చెప్తాం, రీజనింగ్ ఒక 4500 క్వశ్చన్స్ చెప్తున్నాం, మోడర్న్ హిస్టరీ ఒక 38 అవర్స్ క్లాస్ ఉంటుంది, అండ్ ఏపీ హిస్టరీ 120 అవర్స్ క్లాస్ ఉంటుందండి. వీటన్నిటికీ డెమో వీడియోస్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాం. సో ఇవి పెయిడ్ క్లాసెస్ అనమాట, రైట్? బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయండి, రైట్? సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. 701st question. Who introduced the famous Persian festival of Nowroz? నవరోజ్ అనే ప్రసిద్ధమైన పెర్షియన్ పండుగను ఎవరు ప్రవేశపెట్టారు అంటున్నాడు. మనకి నవరోజ్ అనే పండుగ పెర్షియాకి సంబంధించిందండి. ఆ పెర్షియాకి సంబంధించిన నవరోజ్ అనే పండుగ భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లు ప్రవేశపెట్టారు. ఢిల్లీ సుల్తాన్లో ఏ రాజు అనగా, ఢిల్లీ సుల్తాన్లు ముఖ్యంగా మనకి రాజవంశం వాళ్ళు పరిపాలించిన వంశాల డైనాసిటీస్ ఏంటి అంటే, ఫస్ట్ బానిస వంశం సయ్యద్, ఖిల్జీ, తుగ్లక్. తర్వాత ఫస్ట్ స్లేవ్ అండి, స్లేవ్ బానిస వంశం, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశం. అందులో మొట్టమొదటి వంశం ఏంటనుకున్నాం? స్లేవ్ వంశం, స్లేవ్ డైనాసిటీ, బానిస వంశము. ఈ స్లేవ్ డైనాసిటీకి చెందిన ఒక రాజు పేరే బాల్బన్ అన్నమాట. సో ఈ బాల్బన్ అనే అతను భారతదేశంలో నవరోజ్ అనే పండుగను ప్రారంభించాడు. 702nd question. The Sufi saint who maintained that devotional music was one way of coming close to God was. భక్తి సంగీతం దేవుని దగ్గరికి రావడానికి, దగ్గరికి చేరడానికి ఒక మార్గము అని చెప్పిన సూఫీ సాధువు ఎవరు? మనకి ఇస్లాంలో సూఫీ సెయింట్స్ అని ఉండేవారండి, సూఫీ సాధువులు అనేవారు ఉండేవారు. వీరు ముఖ్యంగా గానాలు చేసేవారు అనమాట. సూఫీ మ్యూజిక్ అంటాం దాన్ని, వెరీ ఫేమస్. ఈ సూఫీ మ్యూజిక్ సంబంధించి వీళ్ళు ఏమని చెప్తారు అంటే, ఈ భక్తి గీతాల ద్వారా, భక్తి సంగీతం ద్వారా దేవుడి దగ్గరికి మనం చేరుకోగలుగుతాము, దేవుడికి దగ్గరగా మనము కనెక్ట్ అవుతాము అని వీళ్ళు భావిస్తారు మ్యూజిక్ ద్వారా. సో ఒక సూఫీ సెయింట్ ఏమన్నాడు అంటే ఈ విధంగా చెప్పాడు. సూఫీ అనేది మ్యూజిక్ యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఇస్లాంలో మనకి నిర్మాత, క్రియేటర్ ఒకలే, ప్రాఫిట్ అన్నమాట. అందుకని చేత వారు యాక్చువల్గా మాట్లాడుకున్నట్లయితే మ్యూజిక్, పెయింటింగ్స్ అన్నిటికీ వ్యతిరేకం. ఎందుకంటే మనం ఒక మ్యూజిక్ చేసామంటే మనం ఒక క్రియేట్ చేసామని, కానీ క్రియేటర్ దేవుడు ఒకరే, మనం క్రియేటర్ అవ్వకూడదు. కానీ ఈ సూఫీ తెగ వాళ్ళు ఏంటి అంటే మ్యూజిక్ని ప్రారంభించి వాళ్ళు ఏమన్నారంటే, మ్యూజిక్ అనేది మనం పరవశించిపోతాం, ఇది భక్తి సంగీతం కాబట్టి దేవుడికి చాలా దగ్గరికి మనం చేరుకోగలుగుతాం, ఇది ఒక మంచి మార్గము దేవుడిని చేరుకోవడానికి అని చెప్తారనమాట. అని చెప్పిన సూఫీ సెయింట్ ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మనకి ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టీ అనే ఒక ప్రముఖమైన సూఫీ సెయింట్ ఉన్నాడండి. ఆయన చెప్పడం జరిగిందనమాట ఈ విధంగా, ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టీ. వాట్ ఈస్ మెంట్ బై ద 40? ది 40 అనగా నేమి అని అడుగుతున్నాడు ఇక్కడ. మనకి ఢిల్లీ సుల్తాన్లో బానిస వంశం పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ పరిపాలనా విభాగంలో ఒక 40 మంది నోబుల్స్ అనమాట, అంటే ఉన్నత వర్గానికి చెందిన ఒక 40 మంది, ప్రస్తుతం మనం మంత్రివర్యులు అనుకోవచ్చు, మంత్రివర్యులు లాంటి వాళ్ళు. అప్పుడు ఒక ఉన్నత వర్గం నుంచి ఒక 40 మందిని తీసుకొని వాళ్ళని నోబుల్స్ అంటాము. ఆ యొక్క సమూహమే అనమాట, 40 మంది యొక్క సమూహమే మనము ది 40 అంటాం. యాక్చువల్గా ఆ సంస్థని మనము చహాల్గనీ అంటామండి, చహాల్గనీ. ఈ చహాల్గనీనే ద 40 అని కూడా అంటారు. ఎందుకంటే వీరు ఒక 40 మంది ఉన్నత వర్గానికి, ఎలీట్ సెక్షన్కి నోబుల్స్ అనమాట వీళ్ళు.
సో 40 అంటే ఏంటి? చహల్గిని అనగా ఏమి? టర్కిష్ అరిస్టోక్రసీ అండి, అంటే ఉన్నత వర్గాలకి చెందినవారు, నోబుల్స్ అని. సో వారికి చెందిన ఒక బాడీ అన్నమాట, ఇది ఒక సమూహం. వాట్ ఈస్ పిట్రదురా? పిట్రదురా అనగానేమి? మనకి ఎప్పుడైతే పెర్షియన్స్ వాళ్ళు భారతదేశానికి వచ్చి పరిపాలించడం జరుగుతుందో వారి యొక్క నిర్మాణ శైలి కూడా మన భారతదేశంలో నిర్మాణ శైలి పైన ప్రభావం పడింది. ఆ ప్రభావంలో ఒకటి పిట్రదురా. పిట్రదురా అనగానేమి? ఏదన్నా నిర్మాణాలు చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్లో చూసుకున్నట్లయితే అక్కడ గోడ పైన రంగురంగులలో ఉన్న చిన్న రాళ్ళను, ఆ రాళ్ళు అంటే ప్రెషియస్ స్టోన్స్ అండి, అవి బాగా విలువ కలిగిన రాయలు అనమాట, రంగురంగులుగా ఉంటాయి. వాటితో ఒక ఆకారం వచ్చినట్టు అమర్చుతుంటారనమాట గోడలపైన. ఈ యొక్క ఆర్ట్ ఫామ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీ కెన్ సీ దిస్ ఇన్ తాజ్మహల్. సో ఈ యొక్క ఆర్ట్ ఫార్మ్నే మనము పిట్రదురా అంటాము. సో పిట్రదురా అనగా పిక్టోరియల్ మొసైక్ వర్క్ యూజింగ్ సెమీ ప్రెషియస్ స్టోన్స్. 705th క్వశ్చన్. అక్బర్ డిఫీటెడ్ హేము ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాటిల్స్? ఈ క్రింద యుద్ధంలో అక్బర్ హేముని ఏ యుద్ధంలో ఓడించాడు అంటున్నాడు. బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, బ్యాటిల్ ఆఫ్ తల్లికోట, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. మనకి రెండో పానిపట్ యుద్ధం అక్బర్కి సంబంధించినది. రెండో పానిపట్ యుద్ధంలో అక్బర్కి మరియు హేముకి జరుగుతుంది. ఈ యుద్ధంలో అక్బర్ హేముని ఓడించడం జరుగుతుంది. సో అక్బర్ డిఫీటెడ్ హేము ఇన్ ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. మీరు కనుక జోధా అక్బర్ అనే మూవీ చూసినట్లయితే ఆ మూవీలో స్టార్టింగ్ సీనే మనకి యుద్ధంతో మొదలవుతుంది అనమాట. పానిపట్ అనేది ఒక ప్లెయిన్ ఫీల్డ్ అనమాట, బ్యాటిల్ ఫీల్డ్. అక్కడ ఒక వైపు హేము వర్గం వాళ్ళు ఉంటారు, ఒకవైపు అక్బర్ ఇంకా చాలా చిన్న వయసు యుద్ధం అవుతున్నప్పటికీ అక్బర్ తరపున అతని యొక్క సేనాని అయినటువంటి బైరామ్ ఖాన్ మనకి అందులో కనబడతాడు. అతను దగ్గరుండి ఆ యుద్ధం చేపిస్తాడు. సో దీని తర్వాతనే అక్బర్ సింహాసనానికి రావడం జరుగుతుంది. అదంతా సినిమా స్టార్టింగ్ సీనే ఈ సీన్తో స్టార్ట్ అవుతుంది. ఏంటి? సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్తో. 706th క్వశ్చన్. అక్బర్స్ టూంబ్ ఈస్ లొకేటెడ్ ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్? అక్బర్ యొక్క సమాధి కింద వాటిలో ఎక్కడ ఉంది? సికింద్రాలోనా, ఆగ్రాలోనా, ఫతేపూర్ సిక్రీలోనా, అలహాబాద్లోనా అని అడుగుతున్నాడు ప్రశ్న. ముస్లిం పాలకులకు సంబంధించి వారి యొక్క సమాధి నిర్మించుకోవడానికి వాళ్ళు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగా అక్బర్ యొక్క సమాధి మనకి సికింద్రా అనే ప్రాంతంలో ఉంటుంది. సో సికింద్రా. ఎవరెవరు సమాధులు ఎక్కడెక్కడ ఉంటాయనేది గుర్తుపెట్టుకోవాలంటే ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు అనమాట. హుమాయూన్ది ఎక్కడ, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అక్బర్ది అయితే సికింద్రా. ఫేమస్ మాస్క్ అధాయ్ దిన్ కా జోంప్రా వాస్ బిల్ట్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్? ప్రసిద్ధమైన మసీదు అధాయ్ దిన్ కా జోంప్రా అనే ప్రసిద్ధమైన మసీదు ఎవరు నిర్మించారు అని అడుగుతున్నాడు. కుతుబుద్దీన్ ఐబక్క, మొహమ్మద్ బిన్ తుగ్లక్క, అలావుద్దీన్ ఖిల్జీనా. అధాయ్ దిన్ కా జోంప్రా అన్నమాట బాగా ఫేమస్ మాస్క్. ఇది కట్టింది బానిస వంశం యొక్క స్థాపకుడైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్ బిల్ట్ అధాయ్ దిన్ కా జోంప్రా. ఖాస్ మహల్ అండ్ శీష్ మహల్ ఆర్ బిల్ట్ ఇన్ విచ్ వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్? మనకి క్రింద ఇచ్చిన వాటిలో ఒక ప్రపంచ వారసత్వ సంపదకు చెందిన ఒక ప్రదేశం. ఆ ప్రదేశం ఏ ప్రదేశంలో ఈ ఖాస్ మహల్, శీష్ మహల్ అనేవి ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఆగ్రా కోట సమూహంలోన, కుతుబ్ మినార్ సమూహంలోన, మహాబోధి ఆలయం సమూహంలోన, హుమాయూన్స్ టూంబ్ లోపల ఎక్కడ మనకి ఖాస్ మహల్ మరియు శీష్ మహల్ అనేవి ఏ ప్రపంచ వారసత్వ స్మారక చిహ్నంలో నిర్మించబడ్డాయి అనేది ప్రశ్న. ఆగ్రా ఫోర్ట్ కాంప్లెక్స్ అంటామండి, ఆగ్రా కోట సమూహం. అందులో ఆగ్రా కోటతో పాటు చాలా నిర్మాణాలు ఉంటాయి. అందులో ఖాస్ మహల్, శీష్ మహల్ కూడా ఉంటాయి. కాబట్టి ఆగ్రా ఫోర్ట్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. క్రింద మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు, సరిగా జత కానిది ఏంటి మనకి ఇక్కడ చెప్పమంటున్నాడు. మనకి మెడివల్ హిస్టరీలో భాగంగా శ్రీకృష్ణదేవరాయ సామ్రాజ్యం అది చూస్తాం కదండి, విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాలు ముఖ్యంగా 4 అన్నమాట. అవేంటి అంటే సంగమ, సాలువ, తులువ, ఆరవీడు. సో ఈ రాజవంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారు. సో ఇందులో మనకి క్రింద ఆప్షన్స్ ఏ వంశానికి చెందిన ఏ రాజు గురించి ఇచ్చిన దాంట్లో సరికానిది ఏంటో చెప్పమన్నాడు. సంఘ వంశానికి చెందినతనే దేవరాయ 2 కాబట్టి వీర నరసింహ తులువ వంశానికి చెందినతనే. వెంకటపతి రాయ 2 అరవీడు వంశానికి చెందినతను. చాళుక్యకి చెందినతను నరసింహ అనేది సరిగ్గా మ్యాచ్ అవ్వనదండి, కాబట్టి సరిగ్గా మ్యాచ్ జత కానిది ఏంటి అంటే డి అనమాట. 710th క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టౌన్స్ ఈస్ మోటీ మసీద్ సిచ్యువేటెడ్. మోతీ మసీదు క్రింద ఇచ్చిన ఏ పట్టణంలో ఉంది? ఆగ్రా, జైపూర్, లాహోర్, అహ్మదాబాద్ అనేవి ఆప్షన్స్. మనకి ఆగ్రాలో మోటీ మసీద్ ఉంటుందండి, ఆగ్రా. 711th క్వశ్చన్, హూ హ్యాస్ రిటన్ ద ఫేమస్ బుక్ పద్మావత్. ప్రఖ్యాతగాంచిన పుస్తకమైనటువంటి పద్మావత్ను ఎవరు రచించారు అంటున్నాడు. మనకి రీసెంట్గా ఒక మూవీ కూడా వచ్చింది కదండి, పద్మావత్. ఆ పద్మావత్ స్టోరీ అలావుద్దీన్ ఖిల్జీది, రాణి పద్మినిది సంబంధించినది. ఆ స్టోరీ మనకి మొట్టమొదటిసారిగా ఎక్కడ కనబడుతుంది అంటే మాలిక్ మొహమ్మద్ జైసీ అనే ఒక కవి రచించిన పద్మావత్ అనే గ్రంథంలో. కాబట్టి పద్మావత్ అనే గ్రంథంను రచించింది ఎవరు అంటే మాలిక్ మొహమ్మద్ జయసీ. 712th క్వశ్చన్, హూ రెస్టోర్డ్ ఇస్ ఇండియన్ కింగ్డమ్. హుమయూన్ రెస్టోర్డ్ ఇస్ ఇండియన్ కింగ్డమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద రూలర్ ఆఫ్. హుమయూన్ ఎవరి సహాయంతో మళ్ళీ తిరిగి భారత రాజ్యాన్ని పునరుద్ధరించుకుంటాడు, మళ్ళీ తిరిగి భారత రాజ్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు అనేది ప్రశ్న. హుమయూన్ మొఘల్ చక్రవర్తిగా పరిపాలిస్తున్న సమయంలో షేర్షా సూరి దండయాత్ర చేసి భారతదేశం పైన హుమయూన్ని ఓడించి ఢిల్లీని ఆక్రమిస్తాడు. తాత్కాలికంగా అప్పుడు మొఘల్ సామ్రాజ్యం ఢిల్లీని ముఖ్యంగా షేర్షా సూరి పరిపాలించడం జరుగుతుంది. అయితే హుమయూన్ తిరిగి పెర్షియా చక్రవర్తి యొక్క సహాయంతో తిరిగి మళ్ళా ఢిల్లీని మొఘల్ సామ్రాజ్యాన్ని తెచ్చుకోగలుగుతాడు హుమయూన్. సో పెర్షియా అనమాట. హూ ఎస్టాబ్లిష్డ్ చిస్తీ ఆర్డర్ ఇన్ ఇండియా. భారతదేశంలో చిస్తీ అనే శాఖను ఎవరు స్థాపించారు? మనకి ఇస్లాంకి సంబంధించి కూడా మతంలో భారతదేశంలో చాలా శాఖలుగా విడిపోయాయి అన్నమాట. అందులో ఒక ప్రముఖమైన శాఖనే చిష్టీ శాఖ. మనకి చాలా శాఖలుగా విడిపోవడం జరుగుతుందండి, ఇస్లాం, నక్సల్బందీ, చిష్టీ అట్లాగా. ఆ చిష్టీది ముఖ్యమైన శాఖ అన్నమాట. దాదాపుగా 14 శాఖల దాకా విడిపోతుంది. ఈ చిష్టీ శాఖను స్థాపించిన అతనే మొయినుద్దీన్ చిష్టీ, ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ అనమాట. సో మనం ఆల్రెడీ ఈయన గురించి ఒక పాయింట్ చూసాము. ఏమని? ఈయన ఒక సూఫీ సెయింట్. ఈయన ఏమని చెప్పడం జరిగిందంటే భక్తి మ్యూజిక్ ద్వారా, సూఫీ మ్యూజిక్ ద్వారా దేవుణ్ణి మనము చేరుకోగలుగుతాము, దేవుడికి మధ్యకి అనుసంధానంగా పనిచేస్తుంది సూఫీ మ్యూజిక్, సంగీతం, భక్తి సంగీతం అని చెప్పడం జరిగింది. సో మొయినుద్దీన్ చిష్టీ అనే అతను చిష్టీ శాఖను ప్రారంభించాడు. చిష్టీ ఆర్డర్ అంటాము, చిష్టీ ఆర్డర్ హీ ఫౌండెడ్ అనమాట. చిష్టీ శాఖను స్థాపించారు. 714th క్వశ్చన్, హూ బిల్ట్ ద ఫేమస్ చార్మినార్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్లో ప్రసిద్ధ నిర్మాణమైనటువంటి చార్మినార్ను ఎవరు నిర్మించారు? కృష్ణదేవరాయ్, మొహమ్మద్ కులీ కుతుబ్ షా, నాదిర్ షా, ఔరంగజేబ్. మనకి ఈ ప్రాంతాన్ని అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అప్పట్లో తెలంగాణ కొంత భాగమైనటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని గోల్కొండ రాజులు పరిపాలించేవారు. దాదాపుగా 1600 క్రీస్తు శకం ఆ సమయంలో గోల్కొండ రాజు ఎవరు అంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా.
సో ఈయన చార్మినార్ను నిర్మించడం జరిగినది. సో ఎవరు అంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా. 715th క్వశ్చన్, హూ వాస్ ఫేమస్లీ నోన్ యాజ్ ది తూటియే హిందుస్థాన్? టూటీఏ హిందుస్థాన్గా ప్రసిద్ధి చెందినది ఎవరు? టూటీ అంటే ప్యారెట్, టూటీఏ హిందుస్థాన్ అంటే ప్యారెట్ ఆఫ్ ఇండియా. అంటే ఆయన చాలా ప్రసిద్ధిగాంచిన కవి అన్నమాట. అందుకని చేత ఆయనని ప్యారెట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఎవరతను అంటే అమీర్ ఖుస్రో. సో అమీర్ ఖుస్రో అన్నతను టూటీఏ హిందుస్థాన్గా పిలువబడతాడు. 716th క్వశ్చన్, నేమ్ ఆఫ్ ది బెంగాలీ పోయెట్ హూ వాస్ conferred with the title of గున్రాజ్ ఖాన్ ఇన్ ద సుల్తనేట్ పీరియడ్. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో గున్రాజ్ ఖాన్ అనే బిరుదు పొందిన బెంగాలీ కవి ఎవరు అంటున్నాడు. మలాదర్ బసు అనే ఒక హిందూ కవి ఉంటాడండి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. ఆయన ఇస్లాంలోకి మారడం జరుగుతుంది. ఆయనకి గున్రాజ్ ఖాన్ అనే బిరుదు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు అంటే మలాదర్ బసు. 717th క్వశ్చన్, డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ విచ్ పల్లవ రూలర్ రథ టెంపుల్స్ ఎట్ మహాబలిపురం వర్ బిల్ట్? మహాబలిపురంలో ఏ పల్లవ పాలకుడు సమయంలో రథ దేవాలయాలను నిర్మించబడ్డాయి అంటున్నాడు. పల్లవ రాజుల్లో ఒక ప్రముఖమైన రాజు పేరు నరసింహవర్మన్ I. ఈ నరసింహవర్మన్ I కాలంలోనే మహాబలిపురంలో రథ ఆలయాలు నిర్మించబడ్డాయి. మహాబలిపురం టెంపుల్స్ వెరీ ఫేమస్. వారసత్వ సంపదల్లో వీటిని కూడా చెప్తాము. 718th క్వశ్చన్, ద 7 pagodas ఆఫ్ మహాబలిపురం ఆర్ ఎ విట్నెస్ ఆఫ్ ద ఆర్ట్ ప్యాట్రనైజ్డ్ బై ది. మహాబలిపురంలో ఉన్నటువంటి 7 పగోడాల దేవాలయాలు ఏ రాజ్యాన్ని కళలకి సంబంధించినది? ఏ రాజ్యాన్ని కళాపోషణకు ఇది ఒక సాక్ష్యం అంటున్నాడు. ఇందాకే మనం చూసాం ఏమని, మహాబలిపురంకి సంబంధించి రాజు అయినటువంటి నరసింహవర్మన్ I అతను మహాబలిపురంలో రథాలయాలను నిర్మించాడు అని చెప్పి. కాబట్టి ముఖ్యంగా మహాబలిపురంలో ఉన్నటువంటి మనకి నిర్మాణాలు, ప్రముఖమైన నిర్మాణాలు పల్లవుల యొక్క కళలకి చిహ్నంగా మనకి సాక్ష్యం ఈరోజు. సో పల్లవులకు అనమాట. 719th క్వశ్చన్, ద 7 pagodas ఆఫ్ మహాబలిపురం ఆర్ ఎ విట్నెస్ టు ది ఆర్ట్ ప్యాట్రనైజ్డ్ బై ది. సేమ్ క్వశ్చన్ అండి, పల్లవాస్ అనమాట. సో మహాబలిపురం అనగానే మీకు వెంటనే గుర్తు రావాల్సిన వారు ముఖ్యంగా ఎవరు అంటే పల్లవాస్. మహాబలిపురం అనగానే ముఖ్యంగా గుర్తు రావాల్సిన వాళ్ళు పల్లవాస్. మహాబలిపురంలో ప్రఖ్యాతమైన టెంపుల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. షోర్ టెంపుల్ అంటాము, మనకి రథ ఆలయాలు, ఈ 7 pagodas ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వీటిలో ఉన్న యునెస్కో సైట్స్ ఏంటో మీరు చూసుకోవాలి. ఇవన్నీ మీరు వర్కౌట్ చేసుకోండి. మహాబలిపురంలో ఉన్న ప్రఖ్యాతమైన నిర్మాణాలు ఏంటి అవన్నీ వర్కౌట్ చేసుకోవాలన్నమాట మీరు. 720th క్వశ్చన్, బృహదీశ్వర టెంపుల్ which was built by Rajaraja Chola I is dedicated to. రాజరాజా చోళ I నిర్మించిన బృహదీశ్వర ఆలయం ఏ దేవుడికి అంకితం ఇవ్వడం జరిగింది అంటున్నాడు. విష్ణువుకా, శివుడికా, బ్రహ్మదేవుడికా? పేరులోనే ఉంది బృహదీశ్వర. ఈశ్వర అంటే ఎవరండి? శివుడు. కాబట్టి ఈ బృహదీశ్వర టెంపుల్ దేవాలయంలో రాజరాజ చోళ I, చోళరాజు అయినటువంటి రాజరాజ చోళ I నిర్మిస్తాడు. ఈ ఆలయంని శివుడికి అంకితం చేస్తాడు. 721st క్వశ్చన్, విచ్ నోటెడ్ స్కాలర్ రోట్ విక్రమాంకదేవ చరిత? ఏ ప్రసిద్ధ పండితుడు విక్రమాంకదేవ చరిత్ర అనే గ్రంథంను రచించాడు అని అడుగుతున్నాడు. కల్హానా,
బిల్హానా, కాళిదాస, జయదేవ అనేవి మనకి ఆప్షన్స్. బిల్హానా అనే కవి, బిల్హానా అండి, కల్హానా రచించింది మనకి ముఖ్యమైనటువంటిది ఏది, రాజతరంగని. వీళ్ళిద్దరి మధ్యన కన్ఫ్యూజ్ అవ్వకండి, కల్హానా వేరు, కల్హానా ఫర్ కాశ్మీర్, రాజతరంగని. వేరస్ బిల్హానా రోట్ విక్రమాంకదేవ చరిత, విక్రమాంకదేవ చరిత బిల్హానా. 722nd question. Which of the following saint wrote శ్రీ భాష్య? శ్రీ భాష్య అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అని అడుగుతున్నాడు ప్రశ్న. మనకి రామానుజాచార్య ఉంటారండి. రామానుజాచార్య అన్నతను శ్రీభాష్యంను రచించడం జరుగుతుంది. రామానుజాచార్య. 723rd question. Who among the following built the famous Alai Darwaza? ప్రసిద్ధమైన అలై దర్వాజను నిర్మించింది ఎవరు అంటున్నాడు. మెడివల్ హిస్టరీకి సంబంధించి ప్రఖ్యాతమైన నిర్మాణాలు ఉంటాయండి. కుతుబ్ మినార్, అలై దర్వాజా, జమా మసీద్, మోతీ మసీద్, అవన్నీ అలావుద్దీన్ కా జోంప్రా, బీబీ కా మక్బరా, అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరెవరు నిర్మించారు, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ సమూహంలోని ఏమేమి ఉన్నాయి, కుతుబ్ మినార్ సమూహంలోని ఏమేమి ఉన్నాయి, అట్లాంటివన్నీ మనకి ఆర్ట్ అండ్ కల్చర్ విభాగంలో మెడివల్ హిస్టరీలో ఎక్కువగా అడుగుతుంటాడు అనమాట. ఏన్షియంట్ హిస్టరీలో చూసుకున్నా మనకి కల్చర్ ఇంపార్టెంట్, మోర్ సో మెడివల్ హిస్టరీలో కూడా చాలా ఇంపార్టెంట్ కల్చర్. కల్చర్ అంటే ఏమేమి వస్తాయి మనకి, ఆర్కిటెక్చర్ వస్తుంది కల్చర్లోనే, ఆర్కిటెక్చర్. ఇంకా ఏమొస్తుంది కల్చర్, మ్యూజిక్ వస్తుంది. ఇంకా ఏమొస్తుంది కల్చర్, పెయింటింగ్ వస్తుంది. ఇంకా ఏమొస్తుంది, ఆర్ట్స్ వస్తుంది. ఇంకా ఏమొస్తాయి, లిటరేచర్ వస్తుంది, అంటే గ్రంథాలు ఎవరెవరు ఏం రచించారు అనేవి. ఇంకా ఏమొస్తుంది, మెటలర్జీ, వాళ్ళకి ఏమన్నా ఉన్నాయో స్పెషల్ స్కిల్స్ అవి వస్తాయి. ఇవన్నీ కల్చర్ కిందే వస్తాయి అన్నమాట. సో ఇవి వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫార్ యాజ్ మెడివల్ హిస్టరీ ఈజ్ కన్సర్న్డ్. సో మనకి ప్రఖ్యాతిగాంచిన అలై దర్వాజాను నిర్మించింది ఎవరు అనగా అలావుద్దీన్ ఖిల్జీ. అలాయ్ అట్లా గుర్తుపెట్టుకోండి. అలావుద్దీన్ అలాయ్ దర్వాజాను నిర్మించడం జరిగింది. 724th question. సఖీ, సాబద్ అండ్ రమైని were the notable works of. సఖీ, సబద్ అండ్ రమైని ఎవరు వీటిని రచించడం జరిగింది అని అడుగుతున్నాడు క్వశ్చన్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కబీర్ దాస్ అని ఉంటాడండి, ప్రఖ్యాతగాంచిన కవి. సో కబీర్ అనే అతను సఖీ, సబాద్ అండ్ రమైని గ్రంథాలు రచించడం జరుగుతుంది. కబీర్ అనమాట. సఖీ, సబాద్ అండ్ రమైని. 725th question. హంజనామా పెయింటింగ్స్ వర్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ది రెయిన్ ఆఫ్. హంజనామా చిత్రాలు ఎవరి పాలనలో నిర్మించబడ్డాయి అని అడుగుతున్నాడు ప్రశ్న. హుమయూన్నా, అక్బర్రా, జహంగీరా, షాజహాన్ అని. మొఘల్కి సంబంధించి ఎప్పుడన్నా పెయింటింగ్స్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్ వస్తే మ్యాక్సిమం అది జహంగీర్కి సంబంధించి ఉంటుందండి. ఎందుకంటే జహంగీర్ అనే అతను చిత్రలేఖనంకి సంబంధించి, పెయింటింగ్స్కి సంబంధించి వాటి యొక్క అభివృద్ధి కోసం చాలా కృషి చేశాడు. అందులో భాగంగా హంజనామా అనే ఒక శైలి, చిత్రలేఖన శైలి, పెయింటింగ్ స్టైల్ జహంగీర్ కాలంలోనే భారతదేశానికి రావడం జరిగింది. 726th question. హూ బిల్ట్ ద ఫేమస్ షాలిమార్ బాగ్ ఆఫ్ శ్రీనగర్. శ్రీనగర్లో ఉన్నటువంటి ప్రసిద్ధమైన షాలిమార్ బాగ్ను నిర్మించింది ఎవరు? బాగ్ అంటే తోట అండి, గార్డెన్. సో మనకి శ్రీనగర్లో ఉంటుంది షాలిమార్ బాగ్, అంటే ఒక గార్డెన్, తోట వంటిది. దీన్ని నిర్మించింది మనకి మొఘల్స్కి చెందిన రాజు జహంగీర్. ఎవరండి నిర్మించింది?
జహంగీర్. మొఘల్స్లో ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలంటే బాద్షా అండి. బాద్షా అని గుర్తుపెట్టుకోవాలి మొఘల్ రాజుల్లో ఆర్డర్. బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. జహంగీర్ అక్బర్ కొడుకు, షాజహాన్ నాన్న. షాలిమార్ బాగ్ ఇన్ శ్రీనగర్ను నిర్మించాడు. 727th క్వశ్చన్. విచ్ ముఘల్ రూలర్ కన్స్ట్రక్టెడ్ ఎ న్యూ సిటీ కాల్డ్ దిన్ పనా ఆన్ ద బ్యాంక్ ఆఫ్ యమునా రివర్? ఏ మొఘల్ పాలకుడు యమునా నది ఒడ్డున దిన్ పనా అనే కొత్త నగరాన్ని నిర్మించాడు అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. హుమాయూన్, బాబర్, జహంగీర్, ఔరంగజేబ్. బాబర్ కొడుకైనటువంటి హుమాయూన్ యమునా నది ఒడ్డున దిన్ పనా అనే నగరాన్ని నిర్మించాడు. దిన్ పనా, హుమాయూన్. 728th question. During the reign of which ruler use of halo or divine lights were started in paintings? చిత్రాలలో హాలో లేదా దైవ దీపాలను ఏ పాలకుడు ఉపయోగించడం ప్రారంభించారు అంటాడు ప్రశ్న. హాలో అంటే ఎప్పుడన్నా ఏదన్నా రాజు యొక్క బొమ్మ గీసిన తర్వాత ఆ బొమ్మ వెనకాల మనకి ఒక దైవం సంబంధించిన లైట్ లాగా, వెనకాల ఒక దివ్యమైన రూపం లాగా ఇక్కడ ఒక లైట్ లాగా వేసేవారు అనమాట ఇమేజెస్లో. ఇది మనకి ఏం సూచిస్తుంది అనగా రాజు దైవంతో సమానము, దేవుడితో సమానము అనే పాయింట్ని సూచిస్తుంది అనమాట. రాజు దేవుడితో సమానం అనే పాయింట్ని సూచిస్తుంది. సో ఇది చిత్రలేఖనంలో ఎవరి కాలంలో ప్రారంభమైంది అనే ప్రశ్న మనకు అడుగుతున్నాడు. కాబట్టి ఇందాకే మనం ఏమనుకున్నాం, పెయింటింగ్స్కి సంబంధించి మనకి ఏదైనా మొఘల్స్కి సంబంధించి క్వశ్చన్ వస్తే మ్యాక్సిమం ఛాన్స్ జహంగీర్కి ఉంటుంది. కాబట్టి హాలో ఆర్ డివైన్ లైట్స్ అనే శైలి కూడా జహంగీర్ కాలంలోనే మనకి ప్రారంభమైంది. 729th క్వశ్చన్. ముఘల్ పెయింటింగ్స్ were reached its zenith of progress during the reign of. మొఘల్ పెయింటింగ్స్ ఏ మొఘల్ చక్రవర్తి పాలనలో పురోగతికి అత్యున్నత స్థాయిని చేరుకున్నది అని అడుగుతున్నాడు. బాబర్, ఔరంగజేబ్, జహంగీర్, షాజహాన్. సేమ్ అండి. పెయింటింగ్స్ అని ఏదన్నా మొఘల్స్కి సంబంధించే క్వశ్చన్ వస్తే మ్యాక్సిమం జహంగీర్కి సంబంధించి ఉంటుంది. కాబట్టి ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో చిత్రలేఖనం పెయింటింగ్స్ అత్యున్నత స్థాయిని చేరుకున్నాయి. జెనిత్ అనగా అత్యున్నత స్థాయి అంటే మనము జహంగీర్ అని చెప్పాలి. సో జహంగీర్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 730th క్వశ్చన్. భక్త తుకారాం వాస్ ఎ కాంటెంపరీ ఆఫ్ విచ్ ముఘల్ రూలర్? భక్త తుకారాం ఏ మొఘల్ పాలకుడికి సమకాలీనుడు? కాంటెంపరీ అనగా అర్థం ఏంటి? ఒక మొఘల్ చక్రవర్తి పరిపాలిస్తుంటే పలానా వ్యక్తి, అతను పరిపాలిస్తున్న సమయంలో అదే సమయంకి చెందిన అతను ఇంకొక అతను. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను తుకారాం అనుకోండి, ఇతను మరియు ఒక పర్టికులర్ మొఘల్ చక్రవర్తి సమకాలికులు, అంటే ఒకటే సమయంలో వీరు నివసించడం జరిగినది. అంటే ఇక్కడ మొఘల్ చక్రవర్తి ఎవరు అనేది మనకి ఇక్కడ ప్రశ్న. జహంగీర్కి భక్త తుకారాం సమకాలీనుడు, కాంటెంపరీ. జహంగీర్ అండ్ తుకారాం. 731st క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ నాట్ ది సెయింట్ ఆఫ్ వర్కారీ సెక్ట్? క్రింద ఇచ్చిన నలుగురిలో వర్కారీ శాఖకు చెందని, నాట్ ది అండి, చెందని సాధువు ఎవరు అంటున్నాడు. వర్కారీ శాఖ అనేది ఒక శాఖ అన్నమాట. ఆ శాఖకు చెందని వారు ఎవరు అనగా మనకి ఇచ్చిన ఆప్షన్స్ తుకారాం, నామ్దేవ్, ఏకనాథ్, కబీర్. తుకారాం, నామ్దేవ్, ఏకనాథ్ వీళ్ళందరూ
మహారాష్ట్రకు చెందిన వర్కారి శాఖకు చెందినవారు. వెరస్ కబీర్ అనే అతను వర్కారి శాఖకి సంబంధం లేని అతను. 732nd క్వశ్చన్. సూర్దాస్ వాస్ ఎ డిసైపుల్ ఆఫ్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ సెయింట్స్? క్రింద ఇచ్చిన ఎవరికి శిష్యుడుగా సూర్దాస్ అనే అతను ఉండేవాడు అని ప్రశ్న అడుగుతున్నాడు. సూర్దాస్ కూడా ప్రముఖమైన కవి అండి. సూర్దాస్ అనే అతను వల్లభాచార్యుడు క్రింద శిష్యుడుగా ఉండేవాడు అనమాట. సో వల్లభాచార్యుడు క్రింద శిష్యుడుగా సూర్దాస్ ఉండేవాడు. 733rd క్వశ్చన్. పుష్టి మార్గ్ ఈస్ ఎ వైష్ణవ్ సెక్ట్ ఆఫ్ ద హిందూయిజం వాస్ ఫౌండెడ్ బై. మనకి హిందూయిజంలో వైష్ణవ మతానికి సంబంధించి పుష్టి మార్గం అనే ఒక శాఖ ఉంటుంది. ఈ శాఖను ఎవరు స్థాపించారు అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. ఇందాక మనం చూసాం కదండి వల్లభాచార్యుడు అని చెప్పి. ఆ వల్లభాచార్యుడే ఆచార్య అనగా వైష్ణవ మతానికి సంబంధించిన వారు, ఆచార్యస్ అంటాం వాళ్ళని. సో వల్లభాచార్యుడు అనే అతను వైష్ణవ మతానికి సంబంధించి పుష్టి మార్గాన్ని స్థాపించాడు. 734th క్వశ్చన్. హూ వాస్ ది ఆథర్ ఆఫ్ ఫేమస్ పెర్షియన్ సిరీస్ ఆఫ్ 52 స్టోరీస్ ట్యూటీనామా? 52 కథలతో కూడిన ట్యూటీనామా అనే ఒక గ్రంథం రచించింది ఎవరు అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. ఈ ట్యూటీనామా అనేది ఒక గ్రంథం అండి. అందులో ముఖ్యంగా మనకి 50 కథలు ఉంటాయి. ఈ ట్యూటీనామా అనే గ్రంథంని రచించినది నక్షబి అనే ఒక కవి. నక్షబి. 735th క్వశ్చన్. హూ వాస్ ది ఆథర్ ఆఫ్ ద బుక్ కితాబ్ ఏ యామిని? కితాబ్ ఏ యామిని అనే పుస్తకం యొక్క రచయిత ఎవరు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఏంటి? అబుల్ ఫజల్, అబూ నజరుద్బీ, అమీర్ ఖుస్రో, ఫిర్దౌసి. కితాబ్ ఏ యామిని అనే గ్రంథం రచించినది అబూ నసర్ ఉత్బీ అన్నమాట. మనకు మెడీవల్ హిస్టరీకి సంబంధించి కూడా, అంటే మధ్య భారత చరిత్రకు సంబంధించిన కూడా గ్రంథాలు కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. గ్రంథాలు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అందులో ఒకటి కితాబ్ ఏ యామిని రచించింది. షార్ట్కట్లో గుర్తుపెట్టుకోండి ఉత్బీ అని. ఇది గుర్తుంటే ఆప్షన్స్లో గుర్తు పట్టడమే కాబట్టి మీకు హై ఛాన్సెస్ ఆఫ్ మనకి రికలెక్టింగ్ ద ఆన్సర్ ఎక్కువ ఉంటుంది. అబూ నసర్ ఉత్బీ. హూ వాస్ ది ఆథర్ ఆఫ్ ద బుక్ తాజుల్ మాసిర్? తాజుల్ మాసిర్ అనే పుస్తకం రచయిత ఎవరు? మనం ఇందాకే అనుకున్నట్లు మొఘల్ కాలానికి చెందిన గ్రంథాలు ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడగడం జరుగుతుంది. అందులో ఇందాక కితాబ్ ఏ యామిని అనే గ్రంథం చూసాము, ఉత్బీ అనే అతను రచించాడు. ఇక్కడ మనకి తాజుల్ మాసిర్ అనే గ్రంథం గురించి అడుగుతున్నాడు. తాజుల్ మాసిర్ అనే గ్రంథంకి వచ్చేసరికి రచించింది హసన్ నిజామీ. సో తాజుల్ మాసిర్ రిటన్ బై హసన్ నిజామీ. 737th క్వశ్చన్. విచ్ బుక్ డిస్క్రైబ్డ్ ది అరబ్ ఇన్వేషన్ ఆఫ్ సింధ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం? సింధు ప్రాంతం పైకి అరబుల యొక్క దండయాత్రను తొలిసారిగా వివరించిన పుస్తకం ఏది? మనకి భారతదేశ చరిత్రలో, ప్రాచీన భారతదేశంలో గుప్తుల అనంతరం, హర్షుడు కూడా పరిపాలించిన అనంతరం, దాదాపుగా హర్షుడు తర్వాత ఏ గొప్ప రాజు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన వారు ఉండరండి. దానితో ఏమవుతుందంటే మనకి ఉత్తర భారతదేశంలో ప్రధానంగా చాలా ఇన్స్టెబిలిటీ వస్తుంది అనమాట, అనిశ్చిత వస్తుంది. దానివల్ల చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోతుంటాయి. ఒకరికి మధ్య ఐక్యత ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో అరబులు మన భారతదేశం వైపు వచ్చి దండయాత్ర చేయడానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా అరబులు మన భారతదేశానికి దండయాత్ర చేసింది 712వ సంవత్సరంలో.
దీన్నే మనము అరబ్స్ కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్ అంటాం. అనగా అరబులు వచ్చి సింధు ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారు. దాన్నే మనము సింధు యొక్క ఆక్రమణ అరబుల చేత అరబ్ కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్ అని మనం చెప్తామన్నమాట. ఆ యొక్క ఈవెంట్నే అరబ్ కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్. సో 712 ADలో ఇది జరుగుతుంది. ఇక్కడ ఏమడుగుతున్నాడు ప్రశ్న, మరి ఈ ప్రక్రియ గురించి మనకి మొట్టమొదటిసారిగా ఏ గ్రంథం వివరిస్తుంది అని అడుగుతున్నాడు అండి ప్రశ్న ఇక్కడ. సో ఈ అరబుల యొక్క సింధ్ ఆక్రమణకు సంబంధించి మనకి మొట్టమొదటిసారిగా చాచ్నామా అనే గ్రంథం తెలుపుతుందండి. చాచ్నామా. సో చూడండి, ఈ ప్రక్రియ గురించి మనకు తెలుపుతుంది చాచ్నామా. దీనితోనే మన భారతదేశం లోపలికి ఇస్లాం మతం ప్రవేశించింది. ఇందులో భాగంగా మనకి తర్వాత మొహమ్మద్ గజనీ, మొహమ్మద్ గోరీ అట్లాగా చాలామంది ముస్లిం దండయాత్రలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మెల్లగా ఢిల్లీ సుల్తాన్ పరిపాలన మొదలవుతుంది. తర్వాత మొఘల్స్ పరిపాలన అవుతుంటుంది. ఆ విధంగా మనకి భారతదేశం చరిత్ర అనేది ఒక కొత్త అధ్యయనంకి నాంది పలుకుతుంది అన్నమాట ఈ ఈవెంట్, అరబ్ కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్ అనే ఈవెంట్. సో దీని గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన గ్రంథం చాచ్నామా. కందరియ మహాదేవ టెంపుల్ ఆఫ్ ద మెడివల్ ఇండియా ఈజ్ డెడికేటెడ్ టు విచ్ లార్డ్? మధ్యయుగ భారతదేశంలోని కందరియ మహాదేవ ఆలయం ఏ దేవుడికి అంకితం చేయబడింది? శివుడికా, బ్రహ్మదేవుడికా, విష్ణువుకా, రాముడికా అనేది ప్రశ్న. మహాదేవ అని జనరల్గా ఎవరిని అంటామండి? హరహర మహాదేవ శంభో శంకర అంటాం కదా, శివుడిని అంటాం అనమాట జనరల్గా మహాదేవ అని. అందుకని చేత మీరు ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మధ్య భారతదేశంకి చెందిన కందరీయ మహాదేవ టెంపుల్ మనకి ఏ దేవుడికి సంబంధించినది అనగా శివుడికి సంబంధించినది. అయితే ఈ దేవాలయం ఎక్కడ ఉంది అనే పాయింట్స్ అవన్నీ మీరు వర్కౌట్ చేయాలండి. ఎందుకని చేత అంటే ఇది మనకి జస్ట్ మీకు క్వశ్చన్స్ని చూపించడం ద్వారా ఈ రకమైన ప్రశ్నలు మీకు ఎగ్జామ్లో రావచ్చు. సో ఈ అంశాలపైన మీరు ఫోకస్ ఎక్కువగా చేయాలి అనేది మీకు అర్థం చేయించడం కోసం అన్నమాట ఈ సిరీస్. మీరు మీ అంతలా ప్రయత్నించాలి. ఇక్కడ నేను చెప్పచ్చు ఆ పాయింట్స్ అన్ని, కందరీ మెహల్ ఎక్కడుంది అని. కాకపోతే నేను చెప్పేస్తే అది మీరు జస్ట్ వింటారు, మీకు ఆ జిజ్ఞాస అనేది మీలో తగ్గిపోతుంది. అది మీలో ఉండాలన్నమాట. ఫైర్ ఉండాలి అంటే జస్ట్ ఒక క్వశ్చన్ చూసే ఆ క్వశ్చన్ మనకు కనబడింది, అదే మీరు యాక్చువల్గా చాలా దీనిగా ఫీల్ అవ్వాలన్నమాట. ఎందుకంటే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఒక ప్రశ్న ఉన్నప్పుడు ఆ ప్రశ్నను చూసిన తర్వాత ఆ ప్రశ్న పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. అనగా ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ తర్వాత మనకి ఏం చేయాలి, మీరు ఇది ఒక నోట్స్లో రాసుకుంటారు, దీని గురించి నెట్లో చూసుకుంటారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా అవసరం పడేటట్టు ఉంటే ఒక 3-4 పాయింట్స్ రాసుకుంటారు. దాంతో మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. కాబట్టి మనకి బిట్స్ చెప్తున్నప్పుడు మీరు ఇక్కడ బిట్స్లోనే కంప్లీట్గా మనకు ఓవరాల్ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే అది మీకు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నట్టు అవుతుంది. స్పూన్ ఫీడింగ్ ఎప్పుడు చాలా బ్యాడ్ అనమాట స్టూడెంట్స్కి. ఎందుకంటే అది లేజీగా తయారు చేస్తుంది. వాళ్ళ యొక్క థింకింగ్ పవర్, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ని అది తగ్గించి వేస్తుంది. అందుకని చేత మీ మంచి కోసమే ఇక్కడ మీరు ఏంటి అంటే మీరు దీనిపైన వర్కౌట్ చేయాలి. సో శివ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 739th question. During the reign of which ruler Moroccan traveler Ibn Battuta visited India? మొరాక్కో దేశానికి చెందిన యాత్రికుడు ఇబాన్ బటుటా ఏ పాలకుడు పాలనలో భారతదేశాన్ని సందర్శించాడు అనేది ప్రశ్న. ఔరంగజేబ్, అక్బర్, మొహమ్మద్ బిన్ తుగ్లక్, అలావుద్దీన్ ఖిల్జీ. మనకి ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తున్నప్పుడు భారతదేశాన్ని అందులో బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం వారు పరిపాలించారు. అందులో మనకి తుగ్లక్ వంశస్థుల్లో చెందిన ఒక రాజు మొహమ్మద్ బిన్ తుగ్లక్ అన్నమాట. సో ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క కాలన సమయంలోనే మొరక్క యాత్రికుడైనటువంటి ఇబాన్ బటుటా భారతదేశానికి విచ్చేయడం జరుగుతుంది. సో ఇబాన్ బటుటా రాసిన గ్రంథాలు బట్టి మనకి మొహమ్మద్ బిన్ తుగ్లక్కి సంబంధించిన చరిత్రకారులను తయారు చేయడానికి చాలా ఉపయోగపడింది.
740th క్వశ్చన్, హూ రోట్ తుగ్లకనామా? తుగ్లకనామా అనే గ్రంథంను రాసింది ఎవరు? అబూ నసీర్ ఉత్బీనా, అమీర్ ఖుస్రోనా, అబుల్ ఫజలా, హసన్ నిజామీనా అని అడుగుతున్నాడు. తుగ్లక్నామా అనే గ్రంథం రచించింది గుర్తుపెట్టుకోండి, వెరీ ఫేమస్ పోయట్ అనమాట. ఇది రాస్తాడు అతనే ఆమిర్ ఖుస్రో. ఇతనికి బిరుదు ఏంటండి? తూతీ ఏ హిందుస్థాన్ అంటే అర్థం ఏంటి? ప్యారెట్ ఆఫ్ ఇండియా. ఇతను తుగ్లక్నామా అనే గ్రంథంను రచించడం జరుగుతుంది. 741st క్వశ్చన్, ఫేమస్ మాస్క్ అధాయ్ దిన్ కా జోంప్రా వాస్ బిల్ట్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్? ప్రసిద్ధమైన మాస్క్ మసీద్ అధాయ్ దిన్ కా జోంప్రా ఎవరు నిర్మించారు అనే ప్రశ్న ఇక్కడ మనకు అడుగుతున్నాడు. మనకి భారతదేశ చరిత్రలో ఢిల్లీని పరిపాలించిన ఢిల్లీ సుల్తాన్ రాజులలో ఆర్డర్ ఏంటి అంటే చాలా డిఫరెంట్ రాజవంశాల వారు పరిపాలించడం జరుగుతుంది. వాళ్ళు క్రమంలో చూసుకున్నట్లయితే మొదటగా బానిస వంశం, స్లేవ్, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి, ఎస్కేటి, ఎస్ఎల్ గుర్తుపెట్టేసుకోండి. అందులో మనకి మొట్టమొదటి వంశం బానిస వంశం, స్లేవ్ డైనాసిటీ. ఈ స్లేవ్ డైనాసిటీ స్థాపించిన అతనే కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనే అతనే అధాయ్ దిన్ కా జోంప్రా అనే ఒక మసీదును నిర్మించడం జరిగినది. 742nd క్వశ్చన్, హూ బ్రాట్ ది ఫేమస్ పెర్షియన్ పెయింటర్ నేమ్డ్ ఖ్వాజా అబ్దుస్ సమద్ టు ఇండియా? ఖ్వాజా అబ్దుస్ సమద్ అనే ప్రసిద్ధమైనటువంటి పెర్షియన్ చిత్రకారుడిని భారతదేశానికి తీసుకువచ్చినది ఎవరు అని అడుగుతున్నాడు. హుమయూనా, మొహమ్మద్ బిన్ తుగ్లక్, అక్బర్, అలావుద్దీన్ ఖిల్జీనా అనేది ప్రశ్న. ఇతను ఖ్వాజా అబ్దుస్ సమద్ అతను చాలా ప్రఖ్యాతిగాంచిన పెయింటర్ అండి. ఈయన పెర్షియాకి చెందిన అతను. ఈయనని భారతదేశానికి తీసుకొచ్చినది బాబర్ కొడుకైనటువంటి మొఘల్ చక్రవర్తి హుమాయూన్ అన్నమాట. వీళ్ళు పెర్షియాకి చెందినవారు కదండి, అందుకని చేత పెర్షియా పెయింటర్ అయినటువంటి ఖ్వాజా అబ్దుస్ సమద్ను భారతదేశంకి తీసుకురావడం జరిగింది హుమాయూన్. 743rd క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిక్ గురు కంపైల్డ్ ది ఆది గ్రంథ్? క్రింద ఇచ్చిన సిక్కు గురువులలో ఎవరు ఆది గ్రంథాన్ని సంకలనం చేశారు? సిక్కులకు ఎంతో పవిత్రమైన గ్రంథం ఆది గ్రంథ్. అటువంటి గ్రంథంని కంపైల్ చేసింది గురు అర్జున్ దేవ్ అన్నమాట. సో గురు అర్జున్ దేవ్ ఆది గ్రంథ్ను కంపైల్ చేయడం జరిగింది. 744th క్వశ్చన్, హూ వాస్ ది ఫౌండర్ ఆఫ్ అద్వైతవాద ఆర్ ది డాక్ట్రిన్ ఆఫ్ నాన్ డ్యూయలిజం? అద్వైతవాద స్థాపకుడు, అద్వైతవాదం అనే ఒక తత్వాన్ని ప్రతిపాదించింది ఎవరు అనే ఒక సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు అని అడుగుతున్నాడు ప్రశ్న. అద్వైతవాదం మనకి ఆది శంకరాచార్యులు అనే అతను హిందూ మతం యొక్క పునఃప్రతిష్ఠ చేయడం జరుగుతుందన్నమాట. ఈయన రావడంతో బౌద్ధ మతం, జైన మతం కూడా క్షీణించిపోతుంది. అందుకనే ఆది శంకరాచార్యులు రాక బౌద్ధ మతం పోక అనే నానుడి కూడా ఉంటుంది. ఈయన ప్రతిపాదించిన తత్వం, సిద్ధాంతమే అద్వైత సిద్ధాంతం. మనకి ద్వైతం, అద్వైతం, ద్వైతాద్వైతం, విశిష్టాద్వైతం అని చాలా సిద్ధాంతాలు ఉంటాయి. వీటి గురించి మీరు స్టడీ చేయండి, మనం ఎనీహౌ థియరీ క్లాస్లో చూస్తాము. సో అద్వైతం అంటే ఎవరు ఏ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ రకమైన ప్రశ్న అడుగుతుంటాడు. ఇప్పుడు చూసింటే మీరు అద్వైతం సిద్ధాంతంని ప్రతిపాదించింది ఎవరు అని అడుగుతున్నాడు. అదేవిధంగా ఎగ్జామ్స్లో ఏమని అడగచ్చు, ద్వైత సిద్ధాంతంని ప్రతిపాదించింది ఎవరు, లేకపోతే ద్వైతాద్వైతంని ప్రతిపాదించింది ఎవరు, విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించింది ఎవరు, అట్లాగా
మనకు ఉన్న తత్వాలపైన ఎవరు ఆ తత్వాన్ని ప్రతిపాదించారు అనే ప్రశ్నలు అడుగుతుంటాడు ఎగ్జామినేషన్స్లో. సో అది మనకి కన్ఫ్యూజన్ లేకుండా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అద్వైతం అనేసరికి ఏడి ఆది శంకరాచార్య, ఏడి కదండి స్టార్టింగ్. సో ఆది ఏడి ఆది శంకరాచార్య అని గుర్తుపెట్టుకోవాలి. 745th క్వశ్చన్. హిస్టారియన్ అబ్దుల్ హమీద్ లహోరీ వాస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్. మనకి ప్రముఖమైన చరిత్రకారుడు అబ్దుల్ హమీద్ లహోరీ ఎవరి ఆస్థానంలో ఉండేవాడు అని అడుగుతున్నాడు ప్రశ్న. ఔరంగజేబా, అక్బరా, షాజహానా, జహంగీరా. మొఘల్ని పరిపాలించిన రాజుల్లో మనకి మొఘల్ రాజుల్లో గొప్ప రాజుల్లో ఆర్డర్ ఏంటి అంటే బాజిసా, బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. అందులో మనకి షాజహాన్ పరిపాలిస్తున్నప్పుడు అతని ఆస్థానంలో ఈ అబ్దుల్ హమీద్ లహోరీ అనే అతను ప్రముఖమైన చరిత్రకారుడు ఉండేవాడు. సో షాజహాన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 746th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపుల్స్ వర్ డెస్ట్రాయిడ్ బై ఔరంగజేబ్. ఔరంగజేబ్ చేత ఔరంగజేబ్ ధ్వంసం చేసిన ఆలయాలు క్రింద వాటిలో ఏవి సరిగ్గా మనకి జతపరచమంటున్నాడు. ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? సోమనాథ్ టెంపుల్, విశ్వనాథ్ టెంపుల్, కేశవరాయ టెంపుల్, మీనాక్షి టెంపుల్. మనకి ఔరంగజేబ్ చాలా దేవాలయాల్ని, ముఖ్యంగా సోమనాథ్ దేవాలయాన్ని దండయాత్ర చేసి ధ్వంసం చేశాడు అని చెప్తాం చరిత్రలో. సోమనాథే కాకుండా విశ్వనాథ్, కేశవరాయ టెంపుల్ని కూడా ధ్వంసం చేశాడు. అయితే మనకి మదురైలో ఉన్నటువంటి మీనాక్షి టెంపుల్ని మాత్రం ఔరంగజేబ్ ధ్వంసం చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి ఓన్లీ 1, 2 and 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 747th క్వశ్చన్. రామాయణ వాస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ పెర్షియన్ ఎట్ అక్బర్స్ కోర్ట్ బై హూమ్. రామాయణాన్ని అక్బర్ యొక్క ఆస్థానంలో పెర్షియన్లోకి అనువదించింది ఎవరు అనే ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు మనకి. ఒరిజినల్గా మనకి రామాయణం అనేది ఏ భాషలో ఉంటుందండి? ఒరిజినల్గా సంస్కృత భాషలో ఉంటుంది. ఒరిజినల్గా రామాయణం అనేది సాంస్క్రిట్ భాషలో ఉంటుంది. ఒరిజినల్గా రామాయణం రచించింది ఎవరు? వాల్మీకి మహర్షి. వాల్మీకి ఒరిజినల్గా మనం చూసుకున్నట్లయితే. సో ఈ రామాయణం అనేది ఒక ఇతిహాసం. రామాయణానికి సంబంధించిన ఇంకా ఫ్యాక్ట్స్ ఏంటి? రామాయణంలోని చాప్టర్స్ను ఖండాలు అంటారు. రామాయణంలోని చాప్టర్స్ ఖండాలు అంటారు. సో మొత్తం రామాయణంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు ఉన్నాయి. మొదటి ఖండంని మనము బాలఖండం అని అంటాము. చివరి ఖండం 7వ ఖండంని మనము ఉత్తరాఖండ అంటాము. ఉత్తరాఖండ అని పిలుస్తాము. రామాయణంలోని ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అనే ప్రశ్న కూడా ఎగ్జామ్స్లో వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రామాయణంలో 24,000 శ్లోకాలు ఉంటాయి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. రామాయణంకి సంబంధించి మనకి ఇది ఒరిజినల్ రామాయణం. దీంట్లో వెర్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మొల్ల అనే ఒక కవిత్రి మొల్ల రామాయణం రచించడం జరుగుతుంది. గోన బుద్ధారెడ్డి అనే ఒక కవి రంగనాథ రామాయణం రచించడం జరుగుతుంది. తిక్కన అనే అతను నిర్వచనోత్తర రామాయణం రచించడం జరుగుతుంది. అవన్నీ వారి ఓన్గా రచించిన రామాయణాలు అనమాట. డిఫరెంట్ ఫ్రమ్ ది ఒరిజినల్ వాల్మీకీస్ రామాయణం. మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు ప్రశ్నలో? అక్బర్ ఆస్థానంలో పర్షియన్ భాషలోకి రామాయణాన్ని ఎవరు అనువదించారు అని అడుగుతున్నాడు. అక్బర్ మతం పరంగా అన్ని మతాల యొక్క సారాంశం ఏంటో తెలుసుకోవాలి అని భావించాడు. అందుచేతనే అక్బర్ ప్రముఖమైన గ్రంథాలు, చాలా మతాలకి సంబంధించిన ప్రముఖమైన గ్రంథాలు పర్షియన్ భాషలోకి అనువదించేవాడు అనమాట. ఆజ్ఞలు వేసేవాడు. అందులో భాగంగానే మహాభారతాన్ని పర్షియన్లోకి అనువదించమని ఆజ్ఞ వేశాడు. రామాయణాన్ని కూడా పర్షియన్లోకి అనువదించమని ఆజ్ఞలు వేశాడు. రామాయణకు మనకు సంబంధించి అక్బర్ యొక్క ఆస్థానంలో అక్బర్ యొక్క ఆజ్ఞ మేరకు బదౌని అనే ఒక కవి రామాయణంని పెర్షియన్లోకి అనువదించడం జరిగింది. బదౌని. 748th క్వశ్చన్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ ఫాట్ బిట్వీన్. మొట్టమొదటి పానిపట్ యుద్ధం ఎవరి మధ్యన జరిగింది అని అడుగుతున్నాడండి.
మొదటి పానిపట్ యుద్ధం ఎవరి మధ్యన జరిగింది? బాబర్కి లోడీకి మధ్యలోన, అక్బర్కి హేముకి మధ్యలోన, మొఘల్స్కి బ్రిటిష్కి మధ్యలోన, అక్బర్కి లోడీకి మధ్యలోన అనేది అడుగుతున్నాడు మనకి ఇక్కడ. ఏంటి ప్రశ్న? మొదటి పానిపట్ యుద్ధం. మనకి మధ్య భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా పెద్ద రాజ్యం పరిపాలించిన వారు ఎవరు అంటే ఢిల్లీ సుల్తాన్స్. ఈ ఢిల్లీ సుల్తాన్స్లో పరిపాలించిన రాజవంశం వారు ఎవరు అంటే సయ్యద్, ఫస్ట్ స్లేవ్ వంశం, బానిస వంశం, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశం. ఆఖరి వంశం లోడీ వంశం. లోడీ వంశంలో కూడా ఆఖరి రాజు ఎవరు అంటే ఇబ్రహీం లోడీ. సో మనకి ఇబ్రహీం లోడీ చేత బాబర్కి యుద్ధం అవుతుంది. బాబర్ దండయాత్ర చేస్తాడు ఇబ్రాహీం లోడీతోని. బాబర్ ఇబ్రాహీం లోడీని చంపివేస్తాడు. దానితో ఢిల్లీ సుల్తాన్లు అంతమవుతుంది. బాబర్ అనే అతను మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఢిల్లీ సుల్తాన్ల తర్వాత వచ్చిన రాజ్యమే మొఘల్స్. అయితే ఈ యుద్ధం బాబర్కి ఇబ్రాహీం లోడీకి జరిగిన యుద్ధమే మొదటి పానిపట్ యుద్ధంగా మనము చెప్తాము. అక్బర్కి హేముకి రెండో పానిపట్ యుద్ధం అండి అది. 749th క్వశ్చన్ ఇందాకే మనం చూసాం కదండి. రెండో పానిపట్ యుద్ధం ఎవరి మధ్యన జరిగింది అనే ప్రశ్న అక్బర్కి హేముకి జరుగుద్ది అనమాట. అక్బర్కి హేముకి మధ్య జరిగిన యుద్ధమే రెండో పానిపట్ యుద్ధము. జోధా అక్బర్ సినిమాలో స్టార్టింగ్ సీన్ దీంతోనే స్టార్ట్ అవుతుందండి. అక్బర్ ఈ యుద్ధంకి చాలా చిన్న వయసుతో ఉంటాడు. అక్బర్ తరపున బైరామ్ ఖాన్ ఈ యుద్ధాన్ని చేయడం జరుగుతుంది. అక్బర్ గెలుస్తాడు, హేము ఓడిపోతాడు ఈ యుద్ధంలో. 750th క్వశ్చన్ తోడర్మల్ వాస్ ఎ మినిస్టర్ ఆఫ్ అక్బర్. హీ వాస్ అంటే తోడర్మల్ అనే అతను అక్బర్ యొక్క ఆస్థానంలో మంత్రి. ఏ మంత్రి అని అడుగుతున్నాడు. సెక్యూరిటీకి సంబంధించిన పర్యవేక్షించే మంత్ర, ఆర్థిక మంత్ర, ప్రధానమంత్ర, వ్యవసాయానికి సంబంధించిన మంత్ర అనేది మనకి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. తోడర్మల్ ఈయన ఆర్థిక మంత్రి అండి. ఎఫ్ఎం ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట. రాజా తోడర్మల్ అనే అతను ఆర్థిక మంత్రి అక్బర్ యొక్క ఆస్థానంలో. అక్బర్ యొక్క ఆస్థానంలో హిందువులకి ముస్లింలకి ఇద్దరికీ వాళ్ళ యొక్క మెరిట్, టాలెంట్ బట్టి ప్రోత్సహించడం జరిగేది. సో సెక్యులర్ కింగ్ అంటాం, అందుకే అక్బర్ని మనము లౌకిక రాజు అంటాం. సో మనకి ఇతను ఫైనాన్స్ మినిస్టర్ అనమాట, ఆర్థిక మంత్రి. దీంతో 750 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయండి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.